లేకపోతే సార్వత్రిక క్రైస్తవ సంఘానికి కొన్ని కొన్ని సవాళ్ళు మన ఎదురుగా ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటి అంటే, మీరేమో యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు, బాగానే ఉంది. యేసు ప్రభువు దేవుడు అంటున్నారు, బాగానే ఉంది. కానీ యేసు ప్రభువు దేవుడు అని చెప్పటానికి మీరు నమ్మేటటువంటి దైవ గ్రంథము అని మీరు చెప్తున్నటువంటి బైబిల్ గ్రంథము సపోర్ట్ చేస్తుందా, ఆ మాట చెబుతా ఉందా అని అడుగుతారు. దానికి క్రైస్తవులు సమాధానం చెబుతూ ఉంటారు. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఆ మాటలు చెబుతూనే వస్తున్నారు. అయితే ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నాయి క్రైస్తవులకు. ఏంటంటే, और कुछ समस्याएं भी हैं. क्या है वो? యేసు ప్రభు సిలువలో మరణించాడు, సిలువపై మరణించాడు అని బైబిల్ గ్రంథం చెబుతున్నట్లుగా మీరు ప్రకటిస్తున్నారు. సువార్త సభలు పెడుతున్నారు. అందులో యేసు ప్రభు నీ పాపం కోసం, నా పాపం కోసం చనిపోయాడు అని చెబుతున్నారు. అది ఎంతమాత్రం సత్యం అని ప్రశ్నిస్తారు. आप सब कहते हैं कि यीशु मसीह सलीब पर वो उनका मौत हो गया और तीसरे दिन जी उठे. कैसे मालूम आपको? बाइबल कहती है नहीं मरा. द बाइबल सेज, బైబిల్ అంటుంది ఆయన చనిపోలేదు. లేకపోతే బైబిల్ తర్వాత వచ్చినటువంటి ఇంకొక దైవ గ్రంథంగా చెప్పుకునేటటువంటి ఇంకొక పుస్తకము ఆయన చనిపోలేదు అని చెబుతా ఉంది. అలాంటప్పుడు ఆయన చనిపోయాడు అని ఎలా మీరు అంటున్నారు అన్న ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు వేస్తూ క్రైస్తవులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. క్రైస్తవులు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సంఘంలోనూ, సంఘం బయట కూడా జరుగుతూ ఉంది. మీడియాలో చూస్తే మీరు BBC చూసినా, లేకపోతే కొన్ని డాక్యుమెంటరీ సినిమాలు చిన్న చిన్నవి చూస్తే యేసు ప్రభు చనిపోయినట్లుగా చెప్పగలం, చనిపోనట్లుగా కూడా చెప్పగలం అంటూ కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అన్న విషయం మనం చూద్దాం. దాంతో పాటు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సమస్య కూడా ఉంది. एक और बहुत ही जटिल समस्या है जो मसीह लोगों के सामने है. అదేంటి అంటే, మీరు ఎంతమంది దేవుళ్ళను ఆరాధిస్తారు అని అడుగుతారు. మీరు ఎంతమంది దేవుళ్ళను ఆరాధిస్తారు? డూ యూ వర్షిప్ వన్ గాడ్ ఆర్ 3 గాడ్స్? మీరు ఒక దేవుడిని ఆరాధిస్తారా, ముగ్గురు దేవుళ్ళను ఆరాధిస్తారా అని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానంగా క్రైస్తవులు గత కొన్ని వేల సంవత్సరాలుగా దానికి సమాధానం చెప్తూనే వస్తున్నారు, ప్రశ్నలు వేస్తూనే వస్తున్నారు వేసేవాళ్ళు. అయితే సోంపేటలో ఉన్నటువంటి సంఘము ముందుకొచ్చి ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి మా విశ్వాసం, जो विश्वास हमारे प्रभु यीशु मसीह के ऊपर है, वो विश्वास इन समस्याओं से ज्यादा मजबूत है. ఈ ప్రశ్నల కంటే చాలా బలమైంది నా విశ్వాసం అని చెప్పడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము చాలా ఈ రోజు ఉన్నటువంటి సమయంలో, ఈరోజు క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ సంఘము ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతుందో ఆ పరిస్థితులలో ఈ సోంపేట సంఘము, ముఖ్యంగా పాస్టర్ అబ్రహాం గారు చేసేటటువంటి ఈ ప్రయత్నము చాలా మరి మెచ్చుకోదగింది. ప్రభువు ఆశీర్వదించదగింది. ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు సన్నిధి మన మధ్య ఉన్నది అన్న విషయము మనకు వచ్చినటువంటి ఈ తలంపులోనే ఉంది అని నేను విశ్వసించి మరి ఈ సంఘానికి శుభములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ గారు, లీడర్స్, సంఘ పెద్దలు दूर दूर के जगहों से आए हैं, जो हिंदी ही बोलते हैं फिर भी सीखने के लिए आए हैं, जो पासबान हैं, मसीह कलीसिया के अगुवे हैं, उन सबके लिए भी मैं शुक्रगुजार हूं. और मैं आपको कहता हूं कि आप परमेश्वर के राह पर हैं. దేవుని యొక్క మార్గంలో మీరు ఉన్నారు కాబట్టే ఇలాంటివి కోరుకుని మీరు ముందుకు వస్తారు అని నేను దృఢంగా నమ్మి మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. మూడవదిగా, సంఘస్థులు అయినటువంటి సోంపేట సంఘస్థులు మీకు ఎన్నో పనులుంటాయి. అయినా కానీ సమయానికి 10 గంటలకు మీరు రావటం, ప్రభు దగ్గర వచ్చి నేర్చుకోవాలి అని అనుకోవటం, యవనస్తులు పాటలు పాడి అందరినీ మరి ప్రభు యొక్క వాక్యం కొరకు సిద్ధపరచడం, ఇదంతా కూడా మరి గమనిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేస్తున్నందుకు చాలా చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి అయ్యగారు చక్కగా పాటలు పాడుతారు. నేను లోపల ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడుతున్నారు. ఫస్ట్ 2 పాటలు చాలా రోజుల తర్వాత క్వాలిటీ సింగింగ్ విన్నాను అని అనిపించింది. ఈ మధ్య పాటలు అంటే అరుపులు ఎక్కువ ఉంటాయి, కానీ అయ్యగారు చాలా చక్కగా పాడుతున్నారు. చాలా నాకు సంతోషం అనిపించింది. నేను రవీంద్రన్న మాట్లాడుకుంటున్నాం.
ఇట్లాంటి క్వాలిటీ సింగింగ్ విని చాలా రోజులు అయిపోయింది అని. సో ఇదంతా కూడా దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఒక మంచి సద్వినియోగపరచుకోదగినటువంటి ఒక మంచి సమయంగా నేను భావిస్తున్నాను. దిస్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ అస్ టు యూటిలైజ్ ఇట్ వెల్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవటానికి ఒక మంచి సద్వినియోగపరచుకునే ఒక మంచి సమయము అని నేను విశ్వసిస్తున్నాను. మరి ముందుకు వెళ్ళటానికి ముందు నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇది మనస్ఫూర్తిగా కేవలం మీ ముందు తగ్గించుకోవటం కోసము, ఏదో డ్రామాలు వేయటం కోసం ఈ మాట చెప్పట్లేదు. నిజం చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటి అంటే, వచ్చిన పెద్దలలో ఉన్నటువంటి, లేకపోతే కూర్చున్నటువంటి వేదికను అలంకరించిన పాస్టర్ గారు కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి అయ్యగారులు కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కానీ, వీళ్ళకి తెలియని విషయాలు నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఎనీథింగ్ దట్ యు డోంట్ నో. ట్రస్ట్ మీ. మీకు తెలియని ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నుండి మీకు తెలియని కొత్త విషయాన్ని నేనేం చెప్పను, నాకు రాదు కూడా. నేనేం చెప్పబోతున్నాను అంటే, మీకు తెలిసినవే, సంఘంగా మీరు నేర్పించినవే, जिन बातों को कलीसिया के रूप में आपने हमें समझाया, आप जो मसीही कलीसिया पूरे विश्व भर में है, वो कलीसिया हमें जो सिखाई है, ఏవైతే నేర్పించారో उन चीजों को ही आपके सामने में दोहराने की कोशिश करूंगा. మీరు నేర్పించినవి లేచి నిలబడుకొని తిరిగి వల్లె వేసే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు, ఒక లెక్కల టీచర్ ఉన్నాడు అనుకోండి, ఎవరైనా పిలిచి అరే రెండెక్కని చెప్పురా అంటే, ఒక అబ్బాయి రెండెక్కని చెప్తాడు. 2 1 2, 2 2 4, 2 3 6. అది వాడి గొప్పతనమా, టీచర్ గారి గొప్పతనమా? టీచర్ నేర్పించాడు కాబట్టి వాడు చెప్తున్నాడు. టీచర్ నేర్పించుకుంటే వాడు చెప్పేవాడు కాదు. అలాగే దేవుడు సంఘమును మిమ్ముని వాడుకొని నేర్పించినటువంటి మాటలు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే మీ ముందు కొత్తదేదో సంపాదించుకుని నేను చెప్పట్లేదు. మీరు నేర్పించిందే తిరిగి మీ ముందు వల్లవేసే ప్రయత్నం చేస్తాను. ఇది నా మనసులో నుంచి చెప్తున్నటువంటి మాట. నాట్ టు ఫాల్స్లీ హంబల్ మై సెల్ఫ్, బట్ ట్రూలీ ఐ బిలీవ్ దిస్. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఎనీథింగ్ న్యూ దట్ యూ డోంట్ నో. కానీ దేవుని వాక్య ప్రత్యక్షతలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ దగ్గరికి క్రొత్తగా రావచ్చు. परमेश्वर के वचन में से कुछ ऐसी चीजें हो सकती हैं जो हम बहुत बार पढ़ चुके हैं, उसके बावजूद वो एक बहुत ही नए सिरे से, बहुत ही फ्रेश तरीके से हमारे सामने आते हैं. మనకు తెలిసినవే అయినప్పటికీ కొన్నిసార్లు చాలా స్పష్టంగా, చాలా ప్రత్యేకంగా, చాలా నూతనంగా, తాజాగా మన దగ్గరికి వస్తాయి. అలాంటివి ఒకవేళ మీకు జరిగితే అది కేవలం దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. అంతేకాని అందులో నేను కానీ, లేకపోతే రవీంద్ర గారు కానీ ఇక్కడ నిలబడుకొని మాట్లాడే వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తుంచుకోండి. సో ఇఫ్ దర్ ఈస్ ఎనీథింగ్ దట్ వీ షుడ్ బోస్ట్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలం మనం దేని గురించి అయినా గర్వపడాలి అంటే, దేని గురించి అయినా సరే మన వెన్నును తట్టుకొని భలా అని అనుకోవాలి అంటే, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుల వారి గురించి మాత్రమే మనం గర్వపడాలి. యేసు ప్రభువు గురించి మాత్రమే మనం సంతోషించాలి. యేసు ప్రభువు చూపించినటువంటి ప్రత్యక్షతల కారణంగా మాత్రమే మనం సంతోషించాలి. వి షుడ్ ఓన్లీ బోస్ట్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఎక్కువ సమయము నేను వృధా చేయకుండా కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒకడు అన్నాడు. ఏమని అంటే, ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది అయినటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు. వాట్ ఈస్ ది మోస్ట్ ప్రామినెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ దట్ యూ షుడ్ ఒబే? నువ్వు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ ఆజ్ఞ ఏమిటి అని అడిగితే, యేసుప్రభు వారు చాలా చక్కగా ఒక మాట అన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన వాడినటువంటి భాషలో ఈ విధంగా చెప్తారు. ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అని అన్నాడు. అంటే, ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి, సేవించాలి, లేక ప్రేమించాలి. దేవుడు ఒక్కడు. వి హ్యావ్ ఓన్లీ వన్ గాడ్. మన దేవుడు అద్వితీయుడు అయినటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, Deuteronomy chapter 6 verse 4.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే చక్కగా హెబ్రీ భాషలో నేను పలికిన విధంగా ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఇష్మా ఇజ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని ఉంటుంది. అంటే ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, ఏ ఇజ్రాయేల్ సున్, తేరా యెహోవా ఏక్మాత్ర పరమేశ్వర్ హై, ఒకడే అద్వితీయుడు అయినటువంటి దేవుడు. అద్వితీయుడు అన్నటువంటి మాటను ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అద్వితీయుడు అంటే అన్న విషయాన్ని చూద్దాం. తెలుగు భాషలో చక్కగా అనువదించారు. దే ట్రాన్స్లేటెడ్ ఇట్ వెరీ వెల్ ఇన్ తెలుగు. అద్వితీయుడు అన్న విషయం, అద్వితీయుడు అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఆయనను పోలిన వాడు ఇంకొకరు లేరు అని అర్థం. దెర్ ఈస్ నో వన్ దట్ కెన్ బి మ్యాచ్డ్ టు హిమ్. నో అదర్ బీయింగ్, no other creation, no other God, no other anything in this world can be given as an example to our God. దేవుని వంటి ఇంకేది లేదు అని చెప్పటం. ద్వితీయము కానిది అద్వితీయం. జాగ్రత్తగా వినాలి. ద్వితీయము కానిది అద్వితీయము. ఏకమాత్ర का मतलब है उसके जैसा और कोई नहीं, उसके जैसा और कोई नहीं, उसके लिए कोई एग्जाम्पल नहीं, उसके समान कोई और नहीं, उसके समान कोई सोच नहीं सकता, उसके समान कोई बात नहीं कर सकता, उसके समान उपस्थिति में और कोई नहीं है. ఆయన వంటి ఉనికి కలవాడు ఇంకొకడు లేడు. ఉదాహరణకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. దేవుడు అనగానే, ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనగానే మనకు గుర్తొచ్చేటివి ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. అవునా కాదా? సర్వశక్తిమాన్ పరమేశ్వర్ హోనా చాహియే. సర్వశక్తిమంతుడు కానివాడు దేవుడు అవుతాడా? ఉదాహరణకు, ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్. దేవుడు తను కూడా ఎత్తలేనటువంటి బరువు గల రాయిని చేయగలడా? ఏమంటారు? కెన్ గాడ్ క్రియేట్ ఏ రాక్ దట్ హీ హిమ్సెల్ఫ్ కెనాట్ లిఫ్ట్? ఏమంటారు? దేవుడు తను సైతం ఎత్తలేనటువంటి బలము లేకపోతే బరువు గల రాయిని తయారు చేయగలడా? ఏమంటారు? ఆయన చెయ్యగలడా చెయ్యలేడా కాదు, ఆయన చెయ్యడు. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? సర్వశక్తిమంతుడు అంటే దాని అర్థము తన ఇష్టం వచ్చింది తన క్యారెక్టర్, తన ఉనికిలో మాత్రమే చెయ్యగలడు అని అర్థం. తన ఉనికిలో, తనకున్నటువంటి తన ఉనికిలో, తన మారల్ క్యారెక్టర్లో ఏదైతే ఆయన చేయగలడో అవన్నీ చేయగలడు అని. ఉదాహరణకు, దేవుడు అబద్ధం ఆడగలడా? కెన్ గాడ్ లై? కెన్ గాడ్ లై? నో. ఆయన సర్వశక్తిమంతుడా? ఎస్. మరి సర్వశక్తిమంతుడు అయితే ఎందుకు అబద్ధం ఆడలేడు? ఆయనకు అబద్ధం ఆడడం చేతరాదా? చేతరాదు కాదు, చెయ్యడు. ఎందుకు? హీఈస్ నాట్ జస్ట్ ఆమ్నిపోటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, కానీ హీఈస్ ఆల్సో ఆమ్నిబినవలెంట్. అంటే ఆయన యందు మంచి మాత్రమే ఉంది, చెడు అన్నది లేదు. దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడు లేకపోతే బైబిల్ ఏ దేవుడినైతే మనకు పరిచయం చేస్తుందో ఆ దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇవి. ఈ గుణ లక్షణాలను దాటి విస్మరించి మనం దేవుని యొక్క నిర్వచనాన్ని ఇవ్వలేం. हम परमेश्वर का निर्वचन नहीं दे सकते, उसका डेफिनेशन नहीं दे सकते if we deny these fundamental truths. చాలా పునాది వంటి సత్యములు ఇవి. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వమందును మంచివాడు. ఆయన యందు చెడు ఉండటానికి వీలు లేదు. చెడు ఉంటే దేవుడు కాడు. రైట్. నంబర్ 3, దేవుడు సర్వవ్యాప్తము గలవాడు. ఆయన అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలవాడు. సర్వాంతర్యామి కాదు. జాగ్రత్తగా వినాలి. మన దేవుడు సర్వాంతర్యామి కాదు. మైకులో ఉండడు, బొమ్మలలో ఉండడు, ఇండ్లలో ఆయనకు స్థానం సరిపోదు, గుడులు గోపురాలకు ఆయన చెందినవాడు కాదు. ఆయన సర్వ అంతర్యామి కాదు, కానీ సర్వవ్యాపి.
సర్వవ్యాపి అంటే ఆమ్ని ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధిని దాటుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. యు కెనాట్ హైడ్ ఫ్రమ్ హిమ్. ఆయన కన్నులు నిన్ను చూడలేని ప్రదేశం ఏది లేదు. ఆయన కన్నులు నువ్వు దుప్పటి కింద ఉన్నా చూస్తాయి, నువ్వు బాత్రూంలో ఉన్నా చూస్తాయి, నువ్వు గుళ్ళో ఉన్నా చూస్తాయి, నువ్వు ఆరాధనలోనూ చూస్తాయి. ఆయన సన్నిధి నిన్ను పట్టుకోలేని ప్రదేశం లేదు. నువ్వు ఏరోప్లేన్లో వెళ్తున్నా కానీ ఆయన సన్నిధిని అనుభవించగలవు. నువ్వు ఇంట్లో ఉన్న ఆయన సన్నిధిని అనుభవించగలవు. నువ్వు చచ్చిపోయి బొందలో నిన్ను పెట్టినా కానీ అక్కడ కూడా ప్రభు యొక్క సన్నిధి నీ ఆత్మ అనుభవించగలడు. ఇది సర్వవ్యాప్తం. దేవుడు సర్వాంతర్యామి కాదు, కానీ దేవుడు మనుష్యులలో ఉండువాడు. ఇంకొక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ప్రాణము లేని నిర్జీవములైనటువంటి ఈ పదార్థాలలో ఉండడు, జంతువులు పశుపక్షాదులలో ఉండడు. కానీ ఆయన జీవాత్మ ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవుడు తన ఆత్మ ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ అయినటువంటి మనిషిలో మాత్రం ఉండగలడు. ఆయన ఉంటాడు. ఎందుకు అంటే హీ వాంటెడ్ ఇట్ లైక్ దాట్. ప్రభువు మనలో ఉండగలడు. ఆయన ఉంటాడు. యోహన్నా రచిత సుసమాచార్, యోహాను రాసిన సువార్తలో ఏమంటాడు అంటే, యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ రైట్ నౌ. ఆయన ఏమంటాడంటే, ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడెను. जितनों उसे ग्रहण किया उन सबको परमेश्वर के बच्चे होने का अधिकार दिया. అధికారం ఇవ్వబడింది మనకు. మనము ఆయనను అంగీకరించిన వెంటనే మీ అండ్ మై ఫాదర్ విల్ కమ్ ఇన్ టు యూ అండ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. నేనును నా తండ్రియు వచ్చి మీ హృదయములలో మేము నివసిస్తాము. వి విల్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ అని ప్రభువారు, యేసు ప్రభువారు సాక్ష్యం ఇచ్చారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము, chapter 14 and chapter 16, where it talks about the Holy Spirit God. पवित्र आत्मा के बारे में जहां पर जिक्र होती है, वहां पर ऐसा कहा गया है कि నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మీకు మంచిది. ఎందుకు మంచిదో తెలుసా? నేను వెళ్ళిపోతే ఏ ఆత్మ వస్తాడు? ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త వచ్చి మీలో నిత్యము ఉంటాడు. హీ విల్ బీ విత్ యూ అండ్ హీ విల్ బీ ఇన్ యూ నిత్యము, ఫర్ ఎవర్. యాజ్ లాంగ్ యాజ్ యూ రీచ్ ద హెవెన్, ఈవెన్ ఆఫ్టర్ యూ రీచ్ ద హెవెన్, హీ విల్ స్టిల్ బీ విత్ యూ. సో మన దేవుడు సర్వవ్యాపి అయ్యున్న దేవుడు. ఆ తరువాత మన దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ గలవాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వన్స్ వి అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్, మన దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన గుణాన్ని, ఆయన లక్షణాలను తెలుసుకున్నప్పుడు, ఆయనను వంటి వాడు ఉండటానికి వీలు లేదు అని నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకని దేవుడు ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని అంటున్నాడు అన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ఒకసారి ఎవరైనా సరే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? Deuteronomy chapter 6 verse 4. Somebody can read it loudly in Telugu. We will move forward. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అగు యెహోవా. అద్వితీయుడు అన్నప్పుడు వాడబడినటువంటి హెబ్రీ పదము ఏమిటి అంటే ఎఖాద్ అన్న పదం. అంటే ద హీబ్రూ వర్డ్ యూజ్డ్ ఫర్ అద్వితీయుడు, एकमात्र परमेश्वर है करके जो शब्द आया है, उसके लिए इब्रानी भाषा में जो यूज किया गया वर्ड, उसका मतलब है, उसको कहते हैं एखाद. एखाद అని పిలుస్తారు. ఉదాహరణకు నా దగ్గర ఒక నోట్ పుస్తకం ఉంది. ఇది సంఖ్యాపరమైన 1 అంటే దిస్ ఈజ్ ఎ న్యూమరికల్ 1. ఈ న్యూమరికల్ 1 సంఖ్యాపరంగా ఇవి ఎన్ని పుస్తకాలు? ఒక పుస్తకం. ఒక పుస్తకము అని అన్నప్పుడు హెబ్రీ భాషలో వాడేటటువంటి ఒక అన్న పదము ఎకాద్ కాదు,
యాఖిద్ అంటారు. యాఖిద్ పుస్తకము ఇది, యాఖిద్ మైక్ ఇది, యాఖిద్ వ్యక్తిని నేను, రైట్. కానీ బహుళత్వము కలిగినటువంటి ఏకవచనము వాడినప్పుడు, ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయం గనక మనం చూస్తే, ఇఫ్ యూ కెన్ గో టు జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 24, 24వ వచనాన్ని గనక చూస్తే చక్కటి మాట. త్వరగా మీరు బైబిల్ తీయాలి, త్వరగా చదవాలి. 2వ అధ్యాయం 24వ వచనం, జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏక అన్నప్పుడు ఇక్కడ ఎన్ని? ఏక అంటే ఒకటి, కానీ ఇక్కడ వాడిన పదము కూడా ఎకాద్ అనే, యాఖిద్ కాదు. అంటే యాఖిద్ పుస్తకము, యాఖిద్ మైక్ అన్నప్పుడు ఏ విధంగా అయితే న్యూమరికల్ లేక సంఖ్యాపరమైన ఒకటిగా ఉందో అలా కాకుండా, ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఒకటైనప్పుడు వచ్చినటువంటి ఏకత్వము. అర్థమవుతుందా ఇప్పుడు? ఏకత్వము, ఒంటరితనము కాదు. ఏకత్వమును గురించి మాట్లాడినప్పుడు వాడే పదమును ఎకాద్ అంటారు. The word used here signifies that there is a consummate unity. It's a word used for the unification of more than one object or persons or concepts. ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు, పదార్థాలు లేక ఆలోచనలు కలిసినప్పుడు వచ్చినటువంటి లేకపోతే వాడేటటువంటి పదము ఎకాద్ అన్న పదం. ఇంకొక ఉదాహరణ చూస్తారా? ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 6. ఇదిగో జనము ఒకటే. జనములో ఎంతమంది ప్రజలు ఉంటారు? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ జనం? సో మెనీ పీపుల్, రైట్? చాలా మంది ఉంటారు, కానీ జనము ఏంటంట? ఒకటే. ఒకటే అన్నప్పుడు ఇక్కడ కూడా అద్వితీయం అని రావాలి. నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ వాడిన పదం ఏమిటి అంటే ఎకాద్ అన్న పదమే వాడారు. ఉదాహరణకు మన దేశ సైన్యం ఉంది. సైన్యం అన్నప్పుడు ఎంతమంది ఉంటారు? సోల్జర్స్, సైనికులు ఎంతమంది ఉంటారు సైన్యంలో? హౌ మెనీ పీపుల్ డూ వి హ్యావ్ ఇన్ ఎన్ ఆర్మీ? చాలా మంది ఉంటారు, రైట్? బట్ మనం సైన్యం అంటామా ఒక దేశానికి సంబంధించిన దాన్ని, లేకపోతే సైన్యములు అంటామా? సైన్యం అంటాం. ఒక దేశం కంటే ఎక్కువ దేశానికి సంబంధించిన సైనికులు ఉంటే సైన్యములు అంటాం, రైట్? సో ఎకాద్ అన్న పదము ఒక సైన్యము అన్నప్పుడు వాడే పదం. ఎకాద్ సైన్యము అనాలి. యాకిద్ సైన్యం అనడానికి వీల్లేదు. యాకిద్ కుటుంబము అనడానికి వీల్లేదు. ఎకాద్ కుటుంబము అనాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మోర్ దాన్ వన్ పర్సన్. కెన్ వన్ పర్సన్ బి ఎ ఫ్యామిలీ? నో, మోర్ దాన్ వన్ పర్సన్. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లిదండ్రులు కలిస్తే కుటుంబం అవుతుంది. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నదానిని కుటుంబం అంటాం. అక్కడ వాడేటటువంటి పదం ఎకాద్. నేను ఎందుకు మాటికి ఎకాద్ అన్న పదాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంటే, ఈ పదము దేవుని గురించి వాడినప్పుడు మాత్రమే, లేకపోతే దేవుని గురించి వాడిన ప్రతిసారి ఎకాద్ అన్న పదమే వాడారు. ఎకాద్ అన్న పదమే వాడారు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నప్పుడు ఒంటరి వాడగు యెహోవా అని చెప్పలేదు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నప్పుడు ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరు అని చెబుతూ ఆయన యూనిటీ గలవాడు అని చెబుతున్నారు. ఆయనలో బహుళత్వము ఉంది అని చెప్పటం కోసం చెప్పేటటువంటి మాట అది. హీ ఈజ్ నాట్ అలోన్, బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పే అర్థం వచ్చేలా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము ఉంటుంది. కనుక
బైబిల్లో దేవుడు అన్నప్పుడు వాడిన పదమును ఏమంటారు అంటే ఎలోహిం అంటారు. ఎలోహిం అంటే ఏమిటి అంటే అర్థము దేవుడు అని. నిజానికి ఇదే ఎలోహిం అన్న పదాన్ని అన్య దేవతల గురించి మాట్లాడినప్పుడు దేవుళ్ళు అని అనాలి. జాగ్రత్తగా వినండి. దేవుడు అని కేవలము బైబిల్కు సంబంధించినటువంటి దేవుడైన యెహోవా గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఎలోహిం అన్న పదం వాడతారు. ఎలోహిం అన్న పదము అన్య దేవతలకు లేకపోతే బైబిలులో లేని దేవతలకు, బైబిలుకు సంబంధం లేని దేవుళ్లకు వాడినప్పుడు బహువచనంగా వాడతారు. అంటే ఉదాహరణకు చూడండి, జాగ్రత్తగా వినండి. ఎలోహిం అని యెహోవా దేవుని గురించి మాట్లాడితే ఒక దేవుడు అనే అర్థం వచ్చినప్పటికీ ఇక్కడ హిత్తీయుల దేవుళ్ళు, హివ్వీయుల దేవుళ్ళు, ఫిలిస్తీయుల దేవుళ్ళు అందరూ కలిపినప్పుడు కూడా ఎలోహిం అనే వాడతారు. సో హెబ్రీ భాష ప్రకారం ఎలోహిం అన్న పదము నిజానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవుళ్ళు అని అర్థం చేసుకోవాలి. అయినా కానీ దేవుడు మాత్రం తన్ను తాను ఏకవచనంలోనే పిలుచుకుంటాడు. ఒక ఆయన అన్నాడు, నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, నేను ఎక్కువగా ముస్లిముల మధ్య పనిచేస్తూ ఉంటాను. ముస్లిములు క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసాల పైన ప్రశ్నిస్తూ ఉంటారు. बहुत सारे मुसलमान भाई हमारे जो हैं वो हमसे पूछते रहते हैं क्यों ऐसे हैं, क्यों तुम कितने ईश्वरों को मानते हो, एक अल्लाह को मानते हो, तीन अल्लाह को मानते हो, कि क्या है ऐसा कर. నేను వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాను. నాకు ఇదే పని పొద్దు నుంచి సాయంత్రం వరకు. కాబట్టి వాళ్ళు నన్ను అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఏమని ప్రశ్న అడుగుతారు అంటే, అది బాగానే ఉంది కానీ మరి దేవుడు ఏ విధంగా ఒకడవుతాడు, దేవుడు ఒక్కడు అయినప్పుడు ముగ్గురు ఎలా అవుతారు, ముగ్గురు అయినప్పుడు, ఇలాంటి తలతిక ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీరు ముగ్గురు దేవుళ్ళను ఆరాధిస్తారా? నో. నేను అన్నాను, ఆయన అన్నాడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఎవరైనా చూస్తారా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. అక్కడ ఏముంటుంది అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు అని నేను చెప్పాను ఒకసారి. ఐ టోల్డ్ మై ముస్లిం ఫ్రెండ్ దట్ సీ గాడ్ సెడ్ ఇన్ అవర్ likeness we will make the man, or we will make human beings అని అన్నప్పుడు what is ours, then he said like this. ఆయన ఇలా అన్నాడు, మన పోలిక చొప్పున అని ప్రభు అంటున్నాడు కదా, మరి మన అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, బైబిల్ ఏం చెప్తుంది అని అడిగితే ఆయన అంటాడు, అరే భయ్ ఐసా నయ్యే, అట్లా కాదు. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకు ఆకలైంది అనుకోండి, ఏం చెప్తాడు, హమే భూక్ లగ్ రహా హై అంటాడు. వాట్ డస్ హి సే? మేము ఆకలిగొని ఉన్నాము అంటాడు. సో అది రాజుల భాష అన్నాడు నాతో. అబ్బా అవునా, నేను ఆలోచించాను, అవునా దేవుడు ఇలా మాట్లాడతాడా, డస్ గాడ్ స్పీక్ లైక్ దిస్ అని అనుకున్నాను. దేవుడు రండి మన పోలిక చొప్పున నరులను చేసుకుందాము అని అన్నప్పుడు ఆయన ఒకవేళ రాజులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడేమో అని అనుకొని డబుల్ చెక్ చేసుకుందాము అని అనుకొని డబుల్ చెక్ చేశాను. ఏంటి, డస్ అవర్ గాడ్ రియలీ స్పీక్ లైక్ దట్? గౌరవార్థకంగా మాట్లాడుకునే మాటేనా ఇది అని ఆలోచిస్తూ ఒక మాట చూశాను. చూడండి, నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనం, एक्सोडस चैप्टर 11 वर्स 9. निर्गमन का किताब 11वां अध्याय 9वीं आयत చదవమ్మా. నా మహత్కార్యములు అంటున్నాడా, మా మహత్కార్యములు అంటున్నాడా, హమారే అంటున్నాడా, మేరే అంటున్నాడా? నా మహత్కార్యములు. అవునా? ఇంకొక మాట చూద్దాం, ఒకవేళ నేను తప్పుగా చదివానేమో. ఇదే నిర్గమాకాండం 34వ అధ్యాయం చూడండి, 8వ వచనం, चैप्टर 34 वर्स 8. निर्गमन का किताब 34वां अध्याय 8वीं आयत 8వ వచనం 34:8. అందుకు మోషే కనపడి త్వరపడి నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు. మోషే ఎలా మాట్లాడుతున్నాడు? ప్రవక్త అయిన మోషే నా మీద అంటూ ఏకవచనం ప్రయోగిస్తున్నాడు తన పైన తనకు. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు? దేవునితో కూడా ఏకవచనమే ప్రయోగిస్తూ నీకు అంటున్నాడు. మీకు అంటున్నాడా? ఏమంటారు? మన బైబిల్లో అయితే అలా లేదు. నీకు
కటాక్షము కలిగిన ఎడల నా మనవిని ఆలకించుము, దయచేసి నా ప్రభువు. ఎవరి ప్రభువు? మా ప్రభువా నా ప్రభువా? నేను ఇలా అడిగాను, మరి ఈ దేవుడు ఎప్పుడు ఇలా మాట్లాడలేదే? క్రియేషన్, మానవులను చేసుకునే సమయంలో మాత్రమే మాట్లాడాడు. రెండవదిగా బాబేలు గోపురాన్ని కూల్చే సమయంలో మాత్రమే మాట్లాడాడు. బాబేలు గోపురాన్ని కూల్చే సమయంలో మాత్రమే రండి దిగిపోయి వీరి భాషలను తారుమారు చేద్దాం అన్నాడు. ఆ 2 సార్లు తప్ప ప్రభువు ఆ విధంగా తన్ను తాను పిలుచుకోలేదు. ఎందుకని మానవులను మన స్వరూపమున మన పోలిక చొప్పున అని అన్నాడు? ఆయనలో బహుళత్వము లేకపోతే దేవదూతల స్వరూపంలో మనల్ని చేశాడా? పోనీ అక్కడ జీవులు ఉన్నారు, జీవుల స్వరూపంలో చేశాడా? పోనీ ఇంకెవరి స్వరూపంలోనే చేశాడా దేవుడు తప్ప? నో. మనము కేవలము దేవుని స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన మా లేకపోతే మన అని ఎవరితో చెప్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు సమాధానం లేకుండా పోయింది. ఆయన చెప్పిన ఒకే ఏంటంటే రాజుల బాట భై, राजाओं के भाषा है ये. राजा और चक्रवर्ती जो बड़े बड़े लोग होते हैं ऐसे ही बात करते. अच्छा हम देखते दाऊद ऐसी बात की क्या? दावीद ఇలా మాట్లాడు. దావీదు రాజేనా? దావీదుకు ఆకలి అయితే హమే భూక్ లగా అన్నాడా? చూద్దాం ఒకసారి. దావీదు రాసిన కీర్తనలు 10వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తనలు 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా నీ చేయి ఎత్తుము. దావీదు రాజయ్యుండి దావీదుకు రాజైనటువంటి దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు ఎలా దేవుణ్ణి సంబోధిస్తున్నారో చెప్తున్నాడు మీకు. ఎవరి చేయి ఎత్తమంటున్నాడు? నీ చేయి ఎత్తు అంటున్నాడు. తమరి చేతులు ఎత్తండి అంటున్నాడా? మీ చేతులు ఎత్తండి అంటున్నాడా? గౌరవార్థకంగా. తెలంగాణలో మా నాయనలు చిన్నాయనలు ఎవరైనా సరే నువ్వు నేను అనే మాట్లాడుకుంటాం మేము. రాయలసీమ, నాది కడప. కడపలో కూడా మా నాయనైనా అబ్బాయినా ఎవరైనా సరే నువ్వు రా, నువ్వు తిను, నువ్వు పో, నువ్వు పండుకో ఇట్లే మాట్లాడతాం. ఏం నాయనా బాగున్నావా అంటాం. మీరు బాగున్నారా నాన్నగారు అనం. అది మాకు అలవాట్లేదు, మా భాష అలా నేర్పిలేదు. కాబట్టి తెలుగు భాషలో ఉండే సంస్కృతి తీసుకుని వచ్చి దేవుని పైన రుద్దాల్సిన అవసరం లేదు. ఉర్దూ భాషలో ఉండే సంస్కృతి తీసుకుని వచ్చి బైబిల్లో ఉన్న దేవుని పైన రుద్దే అవసరం లేదు. అరబీ భాషలో ఉన్న సంస్కృతిని తీసుకుని వచ్చి దేవుని పైన రుద్దే అవసరం ఎంత మాత్రం లేదు. ఏ భాష సంస్కృతి రుద్దాలి? ఏ భాషలో అయితే బైబిల్ వ్రాయబడి ఉందో ఆ భాష సంస్కృతి రుద్దాలి. ఏ భాషలో బైబిల్ గ్రంథం రాశారు? పాత నిబంధన గ్రంథం హెబ్రీ మరియు అరమాయిక్ భాషలలో రాశారు. హెబ్రీ భాష మాట్లాడే దావీదు, वो दाऊद जो इब्रानी भाषा बोलता है वो किस तरह से प्रभु से बात कर रहा है? वो ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? నీ చేయి అంటున్నాడు, మీ చేయి అంటున్నాడా? అనటం లేదు. ఇంకో మాట చూస్తారా? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. 1:5. నెహెమ్యా 1:5. ఎట్లనగా ఆకాశమందున దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి అంటాడేంటి ఈ ప్రవక్త? మిమ్మును ప్రేమించి మీ ఆజ్ఞలను అనాలి కదా. ఒకవేళ ఆయన గౌరవార్థకంగా మాట్లాడాలంటే ఎలా అనాలి? గౌరవించి మాట్లాడాలి అంటే ఇప్పుడు మన పాస్టర్ గారు వస్తున్నారు, అయ్యగారు రండి అని చేతులెట్టి నమస్కారం చేస్తాం. కానీ నెహెమ్యాకు తెలీదా? అది నెహెమ్యాకు తెలీదా? బైబిల్ గ్రంథంలో దేవుడు తన్ను తాను ఏకవచనమే ప్రయోగించమని చెప్పాడు. ఏకవచనమే తన దూతల చేత తన ప్రవక్తల చేత పలికించుకున్నాడు. నీవు నేను అనే మాట్లాడాడు. అంతేకాని మీరు తమరు అని ఎప్పుడు మాట్లాడుకోలేదు. పోనీ వారి సంస్కృతిలో రాజులు అలా పిలుచుకున్నారా? ఉన్కే సంస్కృతి మే కమ్ సే కమ్ రాజా ఐసే బాత్ కియే. దావీదు రాజే కదా. దావీదు తను తాను ఏమనుకుంటున్నాడు ఒకసారి చూస్తారా? కీర్తనలు 104:1. కీర్తనలు 104:1. నా ప్రాణమా
ఇప్పుడు నా ప్రాణమా అనాలా లేకపోతే మా ప్రాణమా అనాలా రాజు? వారి మాట నిజమైతే గౌరవార్థకంగా చెప్పాలి అంటే మా ప్రాణమా, హమారే హే మేరే మన్ అనకుండా హే హమారే మన్ అనాలి. అలా అనలేదు. పోనీ దావీదు పక్కన పెడదాం, నెబుకద్నెజరు వేరే రాజు కదా, నెబుకద్నెజరు వేరే రాజు కదా, కనీసం ఆయనన్నా ఆ విధంగా మాట్లాడా అని చూద్దాం. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దానియేల్ కా కితాబ్ 4 అధ్యాయ 2 ఆయత్. మహోన్నతుడగు దేవుడు నా ఎడల అంటున్నాడా, హమారే ప్రతి అంటున్నాడా? నా ఎడల, మా ఎడల అంటున్నాడా? అనట్లేదు. నా ఎడల చేసిన అద్భుతములను నాకు మనసు కలిగెను. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఫస్ట్ థింగ్ వి అండర్స్టూడ్ ఈస్, మొట్టమొదటిగా మనం ఏమర్థం చేసుకున్నామంటే, దేవుడు యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎఖాద్ అని తను తాను గురించి చెప్పుకున్నాడు. అంటే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అని చెప్పుకున్నాడు. 2, అద్వితీయుడు అన్న పదము కేవలము ఒంటరితనము కాకుండా ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు లేక పదార్థాలు కలిసినప్పుడు వచ్చినటువంటి ఏకత్వము గురించి మాట్లాడుతూ ఉంది అని చూసాం. 3, దేవుడు తన్ను తాను సృష్టి కార్యంలో, మానవులను సృష్టించే సమయంలో బహుళత్వముతో కూడినట్లుగా తన్ను తాను ఉచ్చరించాడు అని చూసాం. తన్ను తాను బహుళత్వంలో మాట్లాడుకున్నటువంటి దేవుడు ఒకవేళ గౌరవార్థకంగా మాట్లాడుకుంటున్నాడేమో అని అనుకుని దావీదును, నెహెమ్యాను, నెబుకద్నెజరును, దానియేలు గ్రంథంను చూసాం. చూస్తే ఏమర్థమైంది? రాజులు కానీ ప్రవక్తలు కానీ దేవుణ్ణి అలా పిలవలేదు, వాళ్ళని వాళ్ళు కూడా అలా పిలుచుకోలేదు. కాబట్టి వారి సంస్కృతిలో గౌరవార్థకమైనటువంటి మేము అన్నటువంటి పదాలే లేవు అని చూసాం. 5, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 2వ వచనం. గట్టిగా చదువుతారా? నీవు ఎరుగని ఇతర దేవతలు అన్నప్పుడు వాడిన పదము కూడా ఎలోహిం అనే ఉంటుంది. ఇక్కడ దేవతలు అన్నప్పుడు వాడిన పదము కూడా ఎలోహిం అనే ఉంటుంది. కానీ మన ప్రభు అయినటువంటి యెహోవాను గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎలోహిం అంటే కేవలం ఒక దేవుని గురించే మాట్లాడతాం, ఒక దేవుని గురించి మాత్రమే మాట్లాడతాం. సో దిస్ క్లియర్లీ సేస్ దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ యూనిక్ గాడ్. మన దేవుడు అందరిలోకెల్లా కూడా అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకటి లేడు. దట్స్ వై మోసెస్ సింగ్స్, మోషే ప్రార్థన చేస్తూ వీరందరినీ విమోచించిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అంటాడు, వేల్పులలో నీకు ఏమంటాడు? సముడు ఎవరైనా ఉన్నారా వేల్పులలో? ఎవ్వరూ లేరు. దెర్ ఇస్ నో వన్ లైక్ అంటు యూ ఓ గాడ్. నో వన్, ఎవరూ లేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఒక దేవుడు అయితే ఒక వ్యక్తే. మన దేవుడు ఒక దేవుడు అయినప్పటికీ బహుళత్వము కలవాడు. ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమున ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజే. యాక్చువల్లీ ఈ వాగ్దానం ఎవరు చేశారు? హూ రియలీ బ్లెస్డ్ ఏబ్రహాం లైక్ దిస్? 12వ అధ్యాయంలో ఎవరు చేశారు? అంతటా యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. ఇక్కడ యెహోవా దూత అంటున్నాడు, నేనే అంటాడు, ఐఎమ్ ద వన్ దట్ విల్ బ్లెస్ యూ. వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, సో వి సింప్లీ సీ, మనం ఏం చూస్తామంటే ఇక్కడ దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యక్షత పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఉంది. ఆయన నేను అద్వితీయుడనగు దేవుణ్ణి అని చెప్తున్నాడు. నేను బహుళత్వము గలవాడిని అని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన ఏకవచనములోనే నేను నా అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి అన్న విషయం మనం చూస్తే, ఆయన ఎక్కడో కొంచెము మసకగా మనకు అర్థమైనట్లుగా యెహోవా దూతనే యెహోవాగా మాట్లాడతాడు,
యెహోవా దూతనే యెహోవా ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు, యెహోవా దూతనే యెహోవా మాదిరిగా పలుకుతాడు ఏంటి అని మనకు తెలుస్తా ఉంది ఇక్కడ. సో అబ్రహాము దేవుడు ఎవరు అన్న విషయం మనకు అర్థమైంది. లెట్స్ గో టు అబ్రహాం అండ్ ఐజాక్. ఇసాకు కూడా ఇక్కడ వచ్చేసాడు కదా. అబ్రహాము ఇసాకులు కలిసి వెళ్ళారు కదా. ఎక్కడికి? ద మౌంట్ ఆఫ్ మొరియా. ఇప్పుడు యాకోబు గురించి చూద్దాం. యాకోబు ఇదే ఆది కాండము, ఉత్పత్తిక కితాబ్, ఇదే ఆది కాండము 48వ అధ్యాయం. 48వ అధ్యాయం. ఇప్పుడు యాకోబు చనిపోబోతున్నాడు. హీఈస్ అబౌట్ టు డై. హీఈస్ వెరీ వెరీ ఓల్డ్. చనిపోయే పరిస్థితి, చాలా వృద్ధుడైపోయాడు. చాలా వృద్ధుడైపోయినటువంటి ఈ యాకోబు తన కుమారులను పిలిచి తన కుమారులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు యోసేపును దీవించి, తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి ఆయన్ని దీవించి చెప్తున్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. హీఈస్ నౌ డిఫైనింగ్ హూ ఇస్ దిస్ గాడ్. ఎవరు ఈ దేవుడు అంటే ఆయన అగైన్ హీఈస్ గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ. నా పితరుల దేవుడైనటువంటి అబ్రహాము ఇస్సాకుల దేవుడైనటువంటి ఎవరి ఎదుటైతే అబ్రహాము ఇస్సాకులు నడుస్తూ ఉన్నారో, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో, ద వన్ దట్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ టు మీ. అక్కడ ఒక్క నిమిషం ఆగి లెట్స్ కమ్ బ్యాక్ టు ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండం 31వ అధ్యాయం, ఉత్పత్తిక కితాబ్ 31వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 11, 11వ వచనం. ఎవరు ఆయనను పోషించారు, ఎవరు ఆయనను కాపాడుతూ వచ్చారు, ఎవరు ఆయనను సంరక్షిస్తూ వచ్చారు. 11వ వచనం, స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలుస్తా ఉన్నాడు. స్వప్నములో ఈ దేవుని దూత యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు మచ్చలైనను గలవి. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. The angel of the Lord is identifying himself as, I am the Lord where you put the oil. I am the God of Bethel. నేనే బేతేలు దేవుణ్ణి ఎక్కడైతే నువ్వు నూనె పోసావో. అండ్ జేకబ్ అండర్స్టాండ్స్ ఇట్. యాకోబు దాన్ని అర్థం చేసుకుంటాడు. జేకబ్ గెట్స్ ద రెవల్యూషన్. Oh, this is the God that has been revealing himself to me. ఈయనే అన్నమాట యెహోవా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మళ్ళా కమ్ బ్యాక్ టు 48 వర్స్ 15, 48 వర్స్ 16. అనగా 16వ వచనం, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. నా మనకున్న మబ్బులు మెల్లిమెల్లిగా విడిపోతున్నాయి కదా. జేకబ్ పుట్స్ ద నెయిల్ ఆన్ ద కఫిన్. ఆ ఆఖరి చీల కొట్టేస్తాడు. ఏమని? ఎవరయ్యా నన్ను ఆశీర్వదించింది? ఎవరి ముందైతే నా తండ్రులు అబ్రహాము ఇస్సాకు నడిచారో ఆ దేవుడు నా పిల్లలను ఆశీర్వదించాలి. ఎవరనుకుంటున్నావు ఆ దేవుడు? ఎవరైతే నన్ను సమస్త కీడుల నుంచి కాపాడాడో ఆ దేవుడు. ఎవరు ఆ దేవుడు తెలుసా? నేను బేతేలు దగ్గరికి వెళ్ళి నూనె పోసాను, ఆ దేవుడు. ఎవరు ఆ దేవుడు తెలుసా? సమస్త కీడుల నుండి నన్ను కాపాడిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి యెహోవా దూత. Now we see that our God has been revealing himself in different forms and different times, in different ways. మోషే దగ్గరికి మళ్ళీ వెళదాం. ఏమయ్యా మోషే, ఇంకా ఏమైనా కనిపించాడా నీకు? ఇంకా ఏ విధంగా కనిపించాడా అంటే, దెన్ మోషే చెప్తాడు, పగటిలో అగ్నిస్తంభముగాను, పగటిలో మేఘస్తంభముగాను, రాత్రి యందు అగ్నిస్తంభముగాను మమ్మల్ని ఎవడు విడిపించాడు. He is the one that was directing us as a pillar of cloud in the morning and as pillar of what? Fire in the night.
పగటిలో మేఘస్తంభము గాను రాత్రి యందు అగ్నిస్తంభం గాను మాకు దాహమైంది. we were thirsty and the rock that gave us water was none other than the revelation of God himself. మేము దాహం కొలిగితే మాకు ఎక్కడి నుంచి ఇచ్చాడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆ బండ మేము కనాను దేశానికి ప్రవేశించేంత వరకు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చింది. ద హెసెక్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉపస్థితి, దేవుని యొక్క సన్నిధిగా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ప్రత్యక్షతలు చూడండి. లుక్ ఎట్ ది రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ కాల్డ్ క్రిస్టోఫనీ, దిస్ ఇస్ కాల్డ్ థియోఫనీ. దేవుని యొక్క ప్రత్యక్షత ఎన్ని రకాలుగా ఆయన తన ప్రజలకు చూపిస్తూనే వస్తున్నాడు. లెట్స్ కమ్ బ్యాక్ టు ఐజాయా 48. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఇస్. నౌ యు లుక్ ఎట్ ఇట్. ఐజాయా 48. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. డూ యు అండర్స్టాండ్ నౌ దట్ హీ నెవర్ స్పోక్ టు us ఇన్ సీక్రెట్. ఆయన రహస్యంగా ఏం మాట్లాడలేదు. హీ షోడ్ హిమ్సెల్ఫ్ యాజ్ వాట్? The angel of the Lord. He showed himself as the rock that gave us the water. He showed himself as the fire. He showed himself as the cloud. He showed himself as what not. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం, జలమిచ్చే రాయి కదా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ అనే మేఘము, ది షకైనా గ్లోరీ ఆఫ్ గాడ్. వాట్ నాట్? ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దూతగా ఆయన తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి తెలుసా? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఏది పుట్టిన కాలం మొదలుకొని? ఆది అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను. బిఫోర్ ద టైమ్ వాజ్, ఐఎమ్ దేర్. యు అండర్స్టాండ్ నౌ? సమయము అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అక్కడ. ఈవెన్ బిఫోర్ యు నో ద టైమ్, ఇఫ్ యు గో బ్యాక్, ఏది ఎప్పుడు పుట్టింది అని ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఆఖరిగా ఎక్కడికి వస్తావో ఫలానా రోజు అని, దానికంటే ముందు నుంచి నేను అక్కడ ఉన్నాను. Now come back to the character of God, the nature of God. Our God is beyond the time, the space and matter. మన ప్రభువు సమయానికి, పదార్థానికి, ప్రదేశానికి అతీతుడై ఉన్నాడు. He don't need a time to say that I was and I will be like this and I am like this today. నేను ఈరోజు ఇలా ఉన్నాను, నిన్న అలా ఉండేవాడిని, రేపు అలా ఉంటాను అని చెప్పాల్సిన అవసరత మన ప్రభువుకు లేదు. ఆయన ఏమంటాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. ఐఎమ్ దట్ ఐఎమ్. మళ్ళీ నిర్గమాకాండం 3వ అధ్యాయం. వాట్ డస్ హీ సే? ఆయన అడుగుతాడు, అయ్యా నేను ఏం చెప్పాలి? వాట్ షుడ్ ఐ సే టు ద పీపుల్ దట్ యు ఆర్ సెండింగ్ మీ టు? నువ్వు పంపిస్తున్నావు, బాగానే ఉంది, వాళ్ళు నన్ను అడుగుతారు ఎవరు ఆయన అని, నేనేం చెప్పాలి? వాట్ డస్ హీ సే? నేను ఉన్నవాడను, అనువాడనే ఉన్నాను. I am that I am. I don't need a time to tell you where I was and how I was. I don't need a matter to tell you how I was and what I am. I don't need a name to tell you who called me when there was no one. ఎవరు లేనప్పుడు నన్ను ఎవరు పిలిచారయ్యా నాకేమైనా పేరు పెట్టుకోవటానికి? Do you think somebody was ప్రవీణ్ ఉన్నాడా? ఓ దేవా ఇలా రాని పిలవటానికి? Think about it. Who called God when nobody was there? సృష్టి లేనప్పుడు దేవుణ్ణి పిలవటానికి ఎవరున్నారు? ఆయనకు పేరు అవసరమా? ఆయనకు కాదు పేరు, మనకు అవసరం. ఆయన ఎవరు తెలుసుకోవాలని. అది మనకున్న సమస్య. అందుకనే ప్రభు అంటాడు, నేను ఉన్నవాణ్ణి. ఐఎమ్ దట్ ఐఎమ్. రైట్? నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, 2వ అధ్యాయం 1వ వచనం. చక్కటి మాట. నేను ముగిస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి, నేను మిమ్మును, యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి
ఎవరు నిబంధన చేశారు? యెహోవా దూత చేశాడా? యెహోవా చేశాడా? యెహోవా దేవుడు నిబంధన చేస్తే యెహోవా దూత ఏమంటున్నాడు? నిబంధన చేసింది నేనే అంటున్నాడు. యెహోవా దేవుడు అంటున్నాడు, నా నీతిగల దక్షిణ హస్తము చేత మిమ్మల్ని రక్షించాను. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని రక్షించాను. యెహోవా అంటాడు, నేనే మిమ్మల్ని విమోచించి ఫరో మనసును కఠినపరిచి మరి మిమ్మల్ని విమోచించాను. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని విమోచించుకొని తీసుకుని వచ్చాను. యెహోవా అంటాడు, నేను రెక్కల మీద మిమ్మల్ని ఒక పక్షిరాజు మోసినట్లుగా మోసుకొని తీసుకొని వచ్చానే, మర్చిపోయారా అంటాడు. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని రక్షించాను, నేనే మిమ్మల్ని మోసుకొచ్చాను. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దీని అర్థం? ఇప్పుడు నౌ కమ్ టు జకరియా గ్రంథము 2వ అధ్యాయం. జకరియా చాప్టర్ 2. జకరియా గ్రంథము 2వ అధ్యాయం. చక్కటి మాట, వండర్ఫుల్ వర్స్, వండర్ఫుల్ ప్యాసేజ్ ఆఫ్ గాడ్. మనల్ని విమోచించడానికి, ఇశ్రాయేలును విడిపించుకోవటానికి దేవుడు చూపించినటువంటి దేవుని వాక్యంలోని చక్కటి మాట. ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్సిల్ ఆర్ ఎ పెన్, ప్లీజ్ అండర్లైన్ దీస్ ప్యాసేజెస్ ఫ్రమ్ బైబిల్. 5వ వచనం నుంచి చదవాలమ్మా 13వ వచనం వరకు. నేను దాని చుట్టూ, కెన్ ఎ ప్రాఫిట్ బీ ది ఫెన్స్ ఆఫ్ ఫైర్? ఒక ప్రవక్త అగ్ని ప్రాకారంగా ఉండగలుగుతాడా? ఒకవేళ జకరియా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే, ఇశ్రాయేలు దేశం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఒక ప్రవక్త ఉండగలడా? ఉండలేడు. ఆయన మానవుడు కాబట్టి. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే. సో ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, పదవచనం చదవమ్మా డైరెక్ట్గా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేయుదును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. యెహోవా ఏమంటున్నాడు అంటే, నేను వస్తాను, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఇది యెహోవాగా నేను చెప్తున్నాను, ఇది నా మాట. ఓకే, చదవండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాకు హత్తుకొని, వెయిట్, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? హూ ఇస్ స్పీకింగ్ హియర్? యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? యెహోవాను హత్తుకొని. ఇదేంటి? మాట్లాడే యెహోవా ఏమంటున్నాడు అంటే, నేను మీ మధ్యకు వచ్చి ఉంటాను. Jehovah who is speaking is saying, I will come amidst of you. You will embrace Jehovah and you will become my people. నేను మాట్లాడే యెహోవాను మీ మధ్యకు వస్తాను, మీరు యెహోవాను హత్తుకుంటారు. యెహోవాను హత్తుకోవడం కారణంగా మీరు నా ప్రజలు అవుతారు, నాకు జనులు అవుతారు. ఓకే, చదవండి ఇంకా ముందు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని. Jehovah that is speaking, the Lord that's speaking is saying that then you will know that the Lord has sent me. Wow, what is this? Are we seeing a Jehovah that was sent by Jehovah? యెహోవా చేత పంపబడిన యెహోవాను మీరు చూస్తున్నారా? That's what the word is saying. Can you continue? చదవమ్మా. సకల జనుల ధ్యాన్ से सुनिएगा यहाँ पर 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధి మౌనులై ఉండుడి. వచ్చేది ఎవరు? పంపింది ఎవరు? వచ్చేది ఎవరు? పంపింది ఎవరు? వాయిసెస్ అంత సౌండ్గా లేవు. లెట్స్ గో బ్యాక్ టు 48. కాన్ఫిడెన్స్ లేదు కదా. లెట్స్ గో బ్యాక్ టు 48 ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం 48కి వెళ్దాం. పంపించింది యెహోవాయే, వచ్చింది యెహోవాయే. ఏంటబ్బా ఇది?
అన్న కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా. లెట్స్ సీ 48వ అధ్యాయం ఐజాయా చాప్టర్ 40. దిస్ ఈజ్ నెయిల్ ఆన్ ది కాఫిన్. ఇది చదివితే ఇక మీకు డౌట్ ఉండడానికి వీల్లేదు. చదవండి 16వ వచనం నుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? భూమికి పునాదులు వేసిన ఆయన. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? సమయము అన్నది లేక ముందు నుంచి ఉన్నవాడు. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? నేనే మొదటి వాణ్ణి, నేనే కడపటి వాణ్ణి అని చెప్పేవాడు 12వ వచనంలో. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? 13వ వచనంలో నా హస్తము భూమికి పునాది వేసింది. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. నేను వాటిని పిలువగా ఒకటి కూడా తప్పకుండా అన్ని వచ్చి నిలబడతాయి. అంటే నేను సృష్టికర్తను అని చెప్తున్నాడు. ఐఎమ్ ద వన్ దట్ క్రియేటెడ్. అండ్ ఇన్ 16th verse he says, now you will know that God Jehovah and his spirit has sent me. ఇప్పుడు మీకు తెలుసు. ఏమని తెలుసు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. How is it possible? పంపించే యెహోవా ఒకరు, వచ్చిన యెహోవా ఒకరు. This is what we call as the plurality in Godhead. దేవుని యందు ఉన్నటువంటి బహుళత్వము అని దీన్నే పిలుస్తాం. We will extrapolate more on this after the lunch. But in this session, ఇప్పుడు జరగబోయే సెషన్లో we will see who this person that said, నేను పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాను అని పలికింది ఎవరు అన్నది ఈ సెషన్లో మనం చూద్దాం. నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడలేదు అని చెప్పింది ఎవరు ఈ సెషన్లో చూద్దాం. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నది ఎవరు ఈ సెషన్లో చూద్దాం. జకర్యాలో యెహోవా తన సింహాసనమును విడిచి ఇశ్రాయేలీయుల మధ్యకు వస్తున్నాడు. ఎవరు యెహోవా? ఈ మాటను చూద్దాం. చూసిన తర్వాత ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సబ్జెక్టు ఇప్పుడు మొదలైంది. మధ్యలో మీరు భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళారనుకోండి, యూ విల్ గో విత్ రాంగ్ డాక్ట్రిన్. మీరు ఇక్కడ ఆగి, ఇఫ్ యూ స్టాప్ హియర్ అండ్ గో, యూ విల్ మిస్అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. యూ విల్ కమ్ టు అ కంక్లూజన్ దట్ వీ హ్యావ్ మోర్ దాన్ వన్ గాడ్. మనకు ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అన్న ఆలోచనలో మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే? వీ డోంట్ బిలీవ్ దాట్. మనం దాన్ని నమ్మము. వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్. షిమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మనం నమ్మేది ఒక దేవుడినే. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వీ విల్ సీ ఇట్ ఆఫ్టర్ ద లంచ్. ఓకే? నౌ ఐ విల్ గివ్ యూ బ్రేక్ ఫర్ 5 minutes. 5 minutes, stretch a little bit, go out, if you have tea, you have tea. Otherwise, you go to bathroom, come back, and then we will continue into our session. Thank you very much. May God bless you.